श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। हम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। सर्वं श्रीरामदूत हनुमत् अनुग्रहकटाक्षफलसिद्ध्यर्थम्। కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు, ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి, ఏ దేవతారాధన చేసుకుంటే ఈ నెలలో మనకు కలిసి వస్తుంది అనేటువంటి విషయంలో కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పులు తీరేటువంటి మార్గం కనిపించక కాస్త చిందరవందరగా ఉంటుంది. అప్పులు వాళ్ళు మీద పడుతూ ఉంటారు. కానీ మీ యొక్క అదృష్టం వల్ల, లేకపోతే మీరు చేసిన పూజా ఫలితాల వల్ల కొన్ని రోజుల వరకు వాళ్ళు ఆగడం అనేది ఖచ్చితంగా నెల జరుగుతుంది. కానీ మెంటల్ ప్రెషర్ అనేటువంటిది మాత్రం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని మనోధైర్యంగానే తీసుకోండి. మార్గం ఖచ్చితంగా కనబడుతుంది రానున్న రోజుల్లో. ఈ నెలలో మాత్రం కాస్త మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. మీరు రేపొద్దున పని అయిపోతుంది, నాకు కాస్త బల్క్గా అమౌంట్ వస్తుంది అనేటువంటి పాజిటివ్ ఏదన్నా సరే చివరికి వచ్చి ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రతి పనిలోనూ చికాకుతో కూడుకున్నటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక గౌరవం పెరుగుతుంది. పైగా మిమ్మల్ని క్యాడర్ గుర్తించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మిమ్మల్ని గుర్తించి మీ యొక్క పైన ఉన్నటువంటి అధికారులు వారి పక్కగానే మిమ్మల్ని పోస్టింగ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల మీరు ఏముందిలే నేను ఏదైనా చేసేయగలుగుతాను అని మనోధైర్యంతో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండడం వల్ల మీకన్నా తక్కువగా చదివే అతను మిమ్మల్ని దాటి ఎదరికెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులు కొంచెం నెమ్మదిగా మీరు ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకుని నాకు వచ్చేసింది క్వశ్చన్ అనుకోకుండా మరొక్కసారి ఓపికగా చదవడానికి ప్రయత్నం, ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఇక సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారి విషయానికి వస్తే కనుక అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. అది కూడా జూలై 12వ తారీఖు నుంచి 19 మధ్యలో ఏర్పడుతోంది. ఈ అవకాశం కేవలం మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికే. మంచి అవకాశాలు ఎదురు వచ్చేటువంటి అవకాశం ఉండేది అంతగా గోచరించట్లేదు. ఇది కేవలము మీరు ఇన్ని రోజులు పడిన శ్రమకి ఒక ఫలితం అనుకోండి, అంతే. ఇంకా మీరు సాధన అనేటువంటిది ఎక్కువగా చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆర్థికమైనటువంటి విషయాల్లో ఖచ్చితంగా జయకేతనం ఎగరవేస్తున్నారు. అది కూడా జూలై 3వ వారంలో మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మీరు ఏ విషయం అన్నా సరే భార్య తప్పు ఆలోచనలతోటి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఇక కర్కాటక రాశిలో వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఖచ్చితంగా జూలై 19వ తారీఖు నుంచి 23 మధ్యలో పెట్టుకోండి. ఒక పావలా లాభం అయితే చూస్తున్నారు, నష్టపోయే అవకాశం అక్కడ కనిపించట్లేదు. రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు ఆనందదాయకం, చివరి వారంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీ పంటకు తగ్గ దిగుబడి వచ్చి అక్కడికక్కడ సరిపోతాయి. మీరు పెట్టిన పెట్టుబడి, మీకు వచ్చేటువంటి దిగుబడి రెండు కూడా సమతుల్యమైనటువంటి అవకాశమే తప్ప రూపాయి కనిపించేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ఆలోచనగానే ఉంటుంది. ధైర్యం చేయడానికి మీ యొక్క మనోస్థైర్యం సరిపోదు. చరాస్తులు ఏవైతే ఉన్నాయో, అంటే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది. రానున్న ఆగస్టు తర్వాత కొనుగోలు చేస్తారు. ఈ నెలలో కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది. ఒకవేళ మీరు కొందామన్నా ఆ వెహికల్ నెక్స్ట్ నెలకి మీకు కావాల్సింది నెక్స్ట్ నెల రావడం, లేకపోతే ఇంకా రాలేదని డిలే అవ్వడం అనేటువంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తమైనటువంటి వ్యవస్థను చూసుకోవాలి. ప్రథమంగా మెడకి, కడుపుకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తోంది. కడుపులో గడ్డలు ఏర్పడేటువంటి అవకాశం జూలై నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో ఏర్పడుతోంది.
డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ఉండండి. సొంత ప్రయోగాలు ఏమీ చేయవద్దు. వామిటింగ్స్ అవుతున్నా సరే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది. మెడిసిన్ తీసుకుని తగ్గించేసుకుందాం అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే కుటుంబం నుంచి కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం, విందు వినోదాల్లోనూ తక్కువగా పాల్గొంటారు, ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేటువంటి అవకాశం గోచరిస్తోంది. విలువైన వస్తువులు మీ చేతులారా మీరే విడిచిపెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నెల నిరుత్సాహమని చెప్పవచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం అనేటువంటిది జూలై 2వ వారంలో ప్రారంభం చేయండి. అది కూడా పడమట ఉత్తర దిశలు రెండు కూడా కలిసి వచ్చేటువంటి సూచన. పైగా కర్కాటక రాశిలో వారు సంతానం ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారు కూడా కడుపుకు సంబంధించి యూటరస్కి సంబంధించి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలంతా కూడాను నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా మీ యొక్క పూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటోను పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పరిపూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ నెలలో కర్కాటక రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి అని అనగా ఖచ్చితంగా కాలభైరవ ఆరాధన అనేటువంటి అద్భుతంగా కలిసి వస్తుంది. మంగళవారం రాహుకాల సమయంలో కాలభైరవుడు దేవాలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి, లేదా అష్టమి రోజు కూష్మాండ దీపాన్ని వెలిగించండి కర్కాటక రాశి వారు. ఒకవేళ దేవాలయాలు మాకు దగ్గరలో లేవు గురుగారు, మరి ఏం చేయాలి అంటే కాలభైరవ అష్టకం వింటూ ఇంట్లోనే ఆవదంతో పసుపు వస్తు వేసి దీపారాధన గావించి చక్కగా కాలభైరవ అష్టకాన్ని 3 పర్యాయాలు వినండి లేదా పఠించుకోండి, మీ యొక్క వెసులుబాటు. ఇక కర్కాటక రాశిలో నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రమోషన్ల కోసం చూసేటువంటి వారికి ఖచ్చితంగా ప్రమోషన్ అనేది జూలై 3వ వారంలో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా భం భైరవాయ నమః అని కానీ లేదా రుద్రాక్షమాలను ధరించడం కానీ చేయడం అత్యంత ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడా భస్మధారణ చేసుకోండి, మధ్యలో వృత్తలాకారంగా చందనాన్ని ధరించండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా మనోస్థైర్యంగా ఉండడం మంచిది. కొత్త స్నేహితుల్ని కొంచెం దూరం పెట్టుకోండి. వీరి వల్ల మీకు అవకాశం మాత్రమే వస్తుంది తప్ప ఆ అవకాశం వల్ల రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పడానికి లేదు. కొత్త స్నేహితుల్ని నమ్మి నమ్మనట్టుగా ఉండడం చాలా మంచిది. సర్వము కాలభైరవ కటాక్షం కలుగుతుంది.